అందరికీ నమస్తే. రామాయణంలో రాముడికి, రావణాసురుడికి యుద్ధం జరిగినప్పుడు చాలామంది వానర సైన్యం అంతా చనిపోతారు కదా! అంటే 11,700 మంది చనిపోతారు. అంటే అంతమంది సైన్యం చనిపోయినప్పుడుకి మన హనుమకి చాలా బాధ కలిగి ఈ సైన్యాన్నందరినీ కూడా బతికించి మన సైన్యంలో కలుపుకోవాలి, మన రాజ్యంలో ఉంచుకోవాలి అని చెప్పేసి హనుమ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడగటం జరుగుతుందట. యమధర్మరాజు ఒకసారి చనిపోయిన వాళ్ళని మళ్ళీ బ్రతికించడం జరగదు అని చెప్పేసి ఆయన హనుమ మాట తిరస్కరించడం జరుగుతుందట. అయితే హనుమ ఊరికే ఉండరు కదండి, అక్కడ కూర్చుని హనుమ రామజపం చేస్తూ ఉంటే ఈ రామనామం యొక్క గొప్పతనము అక్కడ ఉండే వానర సైన్యానికి, ఇంకా అక్కడ ఉండే భటులకి, వానర సైన్యానికి ఆనందము, భటులకి హనుమ గురించి భయం. అంటే హనుమ గురించి అంతా వినుంటారు కదా, ఆయన అసాధ్యుడు, ఏదైనా చేయగలడు అని భయపడుతూ ఉంటుంటే అక్కడంతా కూడా గ్రహించి ఏంటంటే యమధర్మరాజు వచ్చి ఏం చేయమంటావు హనుమ, ఇవన్నీ జరగవు అంటే జరగాలి అని అంటే అప్పుడు యమధర్మరాజు అంటారట, ఈ 11,000 మంది యొక్క శిక్ష నువ్వు భరించాలి. ఏంటంటే వాళ్ళ యొక్క శిక్ష నువ్వు అనుభవిస్తే నేను వాళ్ళని బతికించేస్తానని చెప్పేసి అంటే హనుమ ఒప్పుకుని ఆ 11,700 మంది యొక్క శిక్ష, వాళ్ళకున్న శిక్షనంతా కూడా స్వామి భరిస్తారట. అంటే యమలోకంలో చాలా శిక్షలు వేస్తారని మనం వింటాం కదా, అలాంటి శిక్షలన్నీ కూడా హనుమ, అంటే ఒక్కరోజు అంటే 1 సంవత్సర కాలం అట యమలోకంలో, ఆ 11 సంవత్సరాలు భరించడం జరుగుతుందట అక్కడ. అలాగా చూసి హనుమ యొక్క ధైర్యాన్ని, ఆ సాహసానికి యమధర్మరాజుకు భయం వేస్తుందట. అంటే ఏదైనా ఆయన కూడా విన్నారు కదా, హనుమ ఆయన అసాధ్యుడు, ఏదైనా చేయగలడు అని చెప్పేసి హనుమ దగ్గరకు వచ్చి నమస్కరించి, హనుమ క్షమించు, ఇంకొకసారి ఇలాంటిది జరగదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందట. అంటే హనుమ యొక్క ధైర్యానికి యముడికి భయం అన్నమాట. ఇంకా హనుమ అక్కడి నుంచి వచ్చేయడం జరుగుతుందన్నమాట. ఏంటంటే హనుమ, మనం నిజంగానండి హనుమ ఏదైనా చేయగలడు. మనం నిజంగా 11 సార్లు హనుమాన్ చాలీసా చేసినా, 11 ప్రదక్షిణలు చేసినా, ఏది చేసినా కూడా మనకు ఉన్న దోషాలన్నీ కూడా హనుమ పాలదోలుతాడనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా కూడా యముడు మన జోలికి వచ్చినా కూడా, మన జోలికి అంటే మనకి చావు దగ్గర పడుతుంది అన్నా కూడా అప్పుడు హనుమని నమ్మితే హనుమ మనకి ఆ చావును కూడా నశింపజేస్తాడటండి, మనల్ని జైలుని చేస్తాడనమాట. మనం ఎప్పుడూ జయించడానికి కారణభూతుడవుతాడనమాట. కాబట్టి హనుమని ఎప్పుడూ నమ్మాలండి. హనుమ దయ మనపై ఉండాలని కోరు